వెల్కమ్ టు అగ్మాక్స్. భారతదేశంలో పండించే ప్రధాన నూనె గింజల పంటల్లో వేరుశనగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పంటలో అధిక దిగుబడి సాధించాలంటే కేవలం మంచి రకం విత్తనాన్ని ఎంచుకోవడం సరిపోదు. దానికి తోడు సరైన యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. తెగుళ్ళు, పురుగులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎక్కువగా లోనయ్యే రకాలను ఎంత మంచి పద్ధతుల్లో సాగు చేసినా ఆశించిన దిగుబడి రాదు. అలాగే ఈ సమస్యలను తట్టుకునే శక్తి ఉన్న రకాలను ఎంచుకున్నప్పటికీ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించకపోతే మెరుగైన ఫలితాలు సాధ్యం కావు. అందుకే తెగుళ్ళు, పురుగులు, వాతావరణ ఒత్తిడిని తట్టుకునే రకాలను ఎంపిక చేసి సరైన వ్యవసాయ పద్ధతులతో సాగు చేసినప్పుడే వేరుశనగలో అధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశనగ పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం అత్యంత కీలకమైన అంశం. ఎరువుల మోతాదు, రకం, వేసే సమయం, వేసే విధానం అన్నీ శాస్త్రీయంగా సమతుల్యంగా ఉన్నప్పుడే పంటకు పూర్తి లాభం చేకూరుతుంది. అందుకే ముందుగా తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించి నేలలో ఉన్న పోషకాల పరిస్థితిని తెలుసుకుని దాని ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. భూమి సారాన్ని పెంచేందుకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును సమానంగా వెదజల్లి నేలలో కలపాలి. భాస్వరం, పొటాష్ అవసరమైన మొత్తం మోతాదును ఆఖరి దుక్కిలోనే ఇవ్వాలి. వర్షాధార వేరుశనగ పంటలో యూరియాను మొత్తం విత్తే సమయంలోనే వేయాలి. అయితే నీటిపారుదల కింద సాగు చేసే పంటలో యూరియాను 3 భాగాలుగా పంచి 2 భాగాలు విత్తేటప్పుడు మిగిలిన 1 భాగాన్ని విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేయాలి. వర్షాధార పంటకు ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం కాగా సాగునీటి పంటకు యూరియా మోతాదు 27 కిలోలకు పెరుగుతుంది. భాస్వరాన్ని తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే ఇవ్వాలి. వేరుశనగలో డిఏపి వాడకూడదు. ఎందుకంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో లభించే కాల్షియం, గంధకం వేరుశనగకు ఎంతో అవసరం. ఇవి కాయల నిండుదనాన్ని పెంచి గింజల్లో నూనె శాతాన్ని మెరుగుపరచడంతో పాటు మొత్తం దిగుబడిని గణనీయంగా పెంచుతాయి. వేరుశనగ పంటకు కాల్షియం, గంధకం అత్యంత ముఖ్యమైన ప్రధాన పోషకాలు. ఎందుకంటే వేరుశనగ గింజల్లో సుమారుగా 50% నూనె, 25% ప్రోటీన్లు ఉంటాయి. గింజల్లో నూనె ఏర్పడటానికి గంధకం కీలక పాత్ర పోషిస్తే కాయల పరిమాణం, నిండుదనం, గింజల బరువు పెరగడానికి కాల్షియం అవసరం. ఈ 2 పోషకాలు సమృద్ధిగా లభించే ఎరువు జిప్సం. అందుకే వేరుశనగ పంటకు ఎంతో ఉపయోగకరమైనది. జిప్సంలో సుమారుగా 24% కాల్షియం, 18.6% గంధకం ఉండటం వల్ల పంటకు అవసరమైన ఈ ముఖ్యమైన పోషకాలు సులభంగా అందుతాయి. జిప్సం వాడటం వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి పోషకాలు మొక్కలకు త్వరగా అందుబాటులోకి వస్తాయి. కాల్షియం లోపం వచ్చినప్పుడు డొల్లకాయలు ఎక్కువగా రావడం, పూత తగ్గడం, దిగుబడి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా వేరుశనగ వేర్లు గాలిలోని నత్రజనిని స్థిరీకరించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాయి. అదేవిధంగా గంధకం సరిపడా అందితే గింజల్లో నూనె శాతం మెరుగుపడుతుంది, కాయల రంగు మెరుగుపడుతుంది, ఆకులు ఆరోగ్యంగా ఆకుపచ్చగా ఉంటాయి. గంధకం లోపం ఉన్నప్పుడు ఆకులు చిన్నవిగా మారి రంగు కోల్పోయి పసుపు రంగులోకి మారతాయి. అందువల్ల వేరుశనగ పంటలో మంచి దిగుబడులు, నాణ్యమైన గింజలు పొందాలంటే కాల్షియం, గంధకం సరఫరా తప్పనిసరిగా ఉండాలి. అందుకు జిప్సం వాడకం చాలా అవసరం. జిప్సం వేసే సమయం, విధానం వేరుశనగలో దిగుబడి నిర్ణయించే అత్యంత ముఖ్యమైన అంశాలు. కాల్షియం, గంధకాన్ని విడివిడిగా ఎరువుల రూపంలో ఇవ్వడం కంటే ఈ 2 పోషకాలు సమృద్ధిగా ఉండే జిప్సంను గరిష్ట పూత దశలో ఎకరాకు 200 కిలోల చొప్పున వేయడం అత్యుత్తమం. ఖరీఫ్ కాలంలో విత్తిన తర్వాత సుమారుగా 35 నుంచి 40 రోజులకు, రబీ కాలంలో 40 నుంచి 45 రోజులకు మొక్కలు పూత దశకు చేరుకున్నప్పుడు ప్రతి మొక్క మొదలు చుట్టూ జిప్సంను సమానంగా చల్లాలి. జిప్సం వేసిన వెంటనే స్వల్పంగా మట్టిలో కలియబెడితే అది కాయలు ఏర్పడే ప్రాంతంలోనే చేరి మొక్కలకు సులభంగా అందుబాటులోకి వస్తుంది. దీంతో కాయలు నిండుగా పప్పుతో ఏర్పడడం, గింజల పరిమాణం పెరగడం జరుగుతుంది. అలాగే విత్తే సమయంలో లేదా ఓడలు నేలలోకి చొచ్చుకుపోయే దశలో జిప్సం వాడకం వల్ల మొక్కలు పోషకాలను మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. జిప్సంను పొడి చేసి పంట చుట్టూ సుమారుగా 5 సెంటీమీటర్ల లోతులో మట్టిలో కలిపితే
కాల్షియం, గంధకం నేరుగా కాయల అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఈ విధంగా శాస్త్రీయంగా జిప్సం వాడితే వేరుశనగ పంటలో అధిక దిగుబడులు, మంచి నాణ్యత గల గింజలు, అధిక నూనె శాతం సాధించడం సాధ్యమవుతుంది.